నేను రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక సహోదరుడు నా ఎదురుగా కూర్చున్నాడు. మాటలు కలిసినాయి. మాటల సందర్భంలో ఆయన మీది ఏ క్యాస్ట్ అండి, మీది ఏ వర్ణం అండి అని అడుగుతున్నాడు. సరే, ఆయన చేతిలో బైబిల్ ఉంది. ఇంకొక చేతిలో ఒక సంచి ఇలా భుజాన్ని వేసుకుని ఇలా పట్టుకున్నాడు అన్నమాట. కూర్చున్నాడు, ఇలా పట్టుకున్నాడు. సరే, ఆయన భుజాన్ని ఉన్న సంచిలో ఏముందా అని నేను అడిగితే అందులో ఏమి లేదండి అని నాతో చెప్పాడు. సరే, ఏదో కదులుతుంది అని చెప్పి నేను చూశాను. అతని చేతిలోంచి అది తీసుకుని నేను చూస్తే అందులో పందిపిల్ల ఉందన్నమాట. అదనమాట కారణం. నీ పంది స్వభావం మారలేదు, అందుకనే కులం ఏంటని అడుగుతున్నావు, బైబిల్ చేతితో పట్టుకున్నావు. క్రైస్తవుడికి కులం అనేది లేదు కదా, కులానికి చావని వాడు క్రైస్తవుడు ఎలా అవుతాడు? నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నానని పౌలు గారు చెప్పినట్లుగా మనం కూడా